హీరోల పేరు చెప్పాడు. నేను అసలు ఇంకో మాట లేకుండా ఆ హీరో అయితే బాగుంటుంది, ఎందుకంటే ఒక సినిమా ఎంతో పాపులర్ సినిమా అయ్యాక ఇప్పుడు దాకా సినిమా స్టార్ట్ అవ్వలేదంటే చాలా చూసీగా చాలా సెలెక్టివ్గా ఉండాలి డెఫినెట్గా. సో ఇలాంటి కథ డెఫినెట్గా అతనికి మంచి కథ అయితే డెఫినెట్గా అతనికి సెన్సిబిలిటీస్ ఉన్నాయని నాకు అర్థమైంది. అతను చెప్పండి అని చెప్పాను. జస్ట్ 2 డేస్లోనే నాకు మళ్ళీ ఫోన్ చేశాడు, సార్ ఆ హీరో కథ చెప్పాను, ఇమ్మీడియట్గా ఓకే అన్నాడు. ఆ హీరో ఎవరో కాదు, శాండీ. సో జార్జ్ రెడ్డి తర్వాత ఎంతమంది వెళ్ళారు, ఎంత ఫ్లో ఉందో నాకు తెలుసు, కానీ తను మనీ మైండ్ కాకుండా ప్యాషనేట్గా, ఎందుకంటే వంగబెట్టి జార్జ్ రెడ్డిలో ఆ క్యారెక్టర్సే కనిపిస్తాయి మనకి. అలా క్యారెక్టర్ని బిహేవ్ చేసే ఆర్టిస్టులు చాలా తక్కువ ఉంటారు. ఏదో స్టార్ ఇమేజ్ కోసం ఒక స్టార్ బాడీ లాంగ్వేజ్ అది ఏమి ఉండదు. 2 సినిమాలు చూడంటే 2 డిఫరెంట్ శాండీని చూస్తాం. ఒకటి జార్జ్ రెడ్డి, ఒకటి వెంకబెట్టి కనిపిస్తుంది తప్ప ఎక్కడా కూడా శాండీ కనిపిస్తుంది. సో అలాంటి ఒక సెన్సిబుల్ ఆర్టిస్ట్ని ఒప్పించడంలోనే మా అప్సర్ సక్సెస్ స్టార్ట్ అయింది. సో అలా స్టార్ట్ అయినది నాకు కథ చెప్పాక కొంచెం ఉన్న స్క్రిప్ట్ని డెవలప్ చేయడానికి ఇద్దరం కూర్చుని 2 నెలలు దెబ్బలాడుకునేవాళ్ళు. ఎప్పుడు దెబ్బలాడు జరుగుద్ది అంటే ఇద్దరికే కన్విక్షన్ ఉన్నప్పుడే. తను అనుకున్న దాని మీద విపరీతమైన కన్విక్షన్ ఉంది, ఇది బాగుంటుంది తెలుసు దానికి. ఏదైనా బాగుంది అన్నది ఏదైనా చెప్తే ఇమ్మీడియట్గా ఎగ్జైట్ అయ్యి ఒక హైఫై ఇచ్చి నెక్స్ట్ లెవెల్ సార్ అని ఇమ్మీడియట్గా రియాక్షన్. మనకేంటంటే చెప్పేవాళ్ళకి ఏదన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే మనకు కూడా ఒక ఉత్సాహం వస్తుంది. ఈ కథ కోసం ఏమైనా మనం తోచింది చెప్పాలి అనేది ఉంటుంది. అలాగా ఈ సినిమాకి తనతో పాటు స్క్రీన్ ప్లే అంటే నా పేరు వేసాడు, కానీ ఇద్దరం కలిసి చేసాం స్క్రీన్ ప్లేని. సో ఇలాంటి మంచి కథతోటి ఒక మంచి బ్యానర్ తర బొందనారాయణ గారు S&M క్రియేషన్స్ తరఫున ఈ సినిమాని ఒప్పుకుని ఈ కథ వినగానే వాళ్ళకే నచ్చి బొందనారాయణ గారు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రావటం, నిజంగా అప్సర్కి ఇలాంటి పొటెన్షియాలిటీ ఉన్న ప్రొడ్యూసర్ దొరకడం అప్సర్ నిజంగా అదృష్టం. ఈ రోజుల్లో ప్రొడ్యూసర్కి ఎంత పొటెన్షియాలిటీ ఉండాలో అందరూ తెలుసు మీకు. అలాగే ఇమ్మీడియట్గా ఈ సినిమాలో గాయత్రి ఆర్ సురేష్ చాలా టిపికల్ క్యారెక్టర్, చాలా పొటెన్షియాలిటీ ఉంది పెర్ఫార్మెన్స్కి. సో తను ఈ రెగ్యులర్ హీరోయిన్స్లో నేను చాలామంది టాప్ హీరోయిన్స్ పెడదామని చెప్తే కూడా లేదు సార్, ఇది పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్, మంచి పెర్ఫార్మర్ కావాలి దీనికని అప్సర్ తన కన్విక్షన్ తోటి గాయత్రి ఆర్ చేస్తున్నారు. ఆదర్శ్ పసుపులేట్ అనే అబ్బాయి క్యారెక్టర్ చేస్తూ ఉన్నాడు. చాలా ఇంపార్టెంట్ రోల్ అది కూడా. సో ఇలాగ క్యాస్టింగ్ అందరూ కూడా మనం క్యారెక్టర్స్ తగ్గట్టుగా ఫిట్ అయ్యేలాగా అందరూ సెలెక్ట్ చేయడం జరిగింది. సో అప్సర్కి ఏంటంటే మంచి కమాండింగ్ ఉంది, ఆర్గనైజ్ చేయగల స్కిల్స్. ఒక డైరెక్టర్కి కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటాం, డెఫినెట్గా ఆ లక్షణాలన్నీ కూడా అంతకితం తను సినిమా ఫీల్డ్ ఎవరి దగ్గర అసిస్టెంట్ చేయకపోయినా కార్పొరేట్ ఫిలిమ్స్ చేసిన అనుభవం ఉంది. నేను గమనించింది ఏంటంటే తను కమాండ్ చేయగలడు, తన కన్విక్షన్ అనుకున్నది చేయగలడు. డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్ తను ఎవరు అనుకున్నాడో అలాంటి అవుట్పుట్ తేగలడని నమ్మకం నాకు పూర్తిగా ఉంది. సో అప్సర్ని డైరెక్టర్గా మీ అందరికీ పరిచయం చేస్తూ ఉన్నాం. అలాగే శాండీ సెన్సిబిలిటీ ఉన్న హీరోలు కావాలి మనకి ఇండస్ట్రీలో. సో మంచి కథను సెలెక్ట్ చేసుకోవడమే వైజ్. సో జవహర్ రెడ్డి గారు కొత్త డైరెక్టర్కి నిజంగా ఒక సీనియర్ కెమెరామెన్, సెన్సిబుల్ కెమెరామెన్ ఉంటే ఎంతో ఉపయోగం అందరికి తెలుసు మీకు. చిన్న హెజిటేషన్స్ కూడా లేకుండా పోతాయి. సో జవహర్ రెడ్డి గారిని అప్సర్ ఎన్నుకోవటం చాలా మంచి, నిజంగా ప్రాజెక్ట్కి మంచి కాంట్రిబ్యూషన్ అవుతుంది. ఎందుకంటే ప్రభాస్ ఫస్ట్ ఫిల్మ్ ఈశ్వర్ జవహర్ రెడ్డి గారే కెమెరామెన్ దానికి. సో అలాగే చాలా మంచి సినిమాలు చేశాను. ఒక సినిమా ఇది నేను మధ్యలో చూసినప్పుడు నాకు సినిమాటోగ్రఫీ బ్యాలెన్స్ ఉండి నేను స్టేజ్ మీద కూడా జవహర్ రెడ్డి గారి గురించి అప్పుడు చెప్పాను. సో మంచి సినిమాటోగ్రాఫర్. మీకు తెలిసిన విషయమే, సినిమా అనేది ఫైనల్గా చూసేది సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్. సో రెండవది రాఫ్ షకీల్, చాలా ప్యాషనేట్ మ్యూజిక్ డైరెక్టర్, మంచి ఆర్గనైజరు. సో తనకి ఈ సినిమా చాలా మంచి అవకాశం. తను చాలా సినిమాలు చేశాడు, కానీ ప్రాపర్ ఫిల్ము ఇప్పుడు దాకా రాలేదు. తను ఉన్న టాలెంట్కి వర్త్కి డెఫినెట్గా తను ప్రూవ్ చేసుకుని రాఫ్ షకీల్ అంటే ఒక పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్గా అయ్యే అవకాశం ఈ సినిమా ద్వారా వస్తుంది. సో రాఫ్ షకీల్ కాంట్రిబ్యూషన్ ఈ సినిమాకి చాలా ఉంది. యాక్చువల్గా శాండీలో మేము లీడ్ హీరోగా పెట్టుకున్నాము. గాయత్రి ఆర్ సురేష్ ఈజ్ హీరోయిన్. మా సినిమాలో వీ వాంటెడ్ టు హ్యావ్ ఏ మిక్స్ ఆఫ్ యంగ్ అండ్ ఎక్స్పీరియన్స్ పీపుల్.
అలాగా వెరీ సీనియర్ డిఓపి గారు జవహర్ రెడ్డి గారు, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ర్యాప్ రాక్ షకీల్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ ఇచ్చి ఈ ఫిలింని ముందుకు తీసుకెళ్తున్నారు. వెరీ సీనియర్ యాక్టర్స్ బాబు మోహన్ గారు, సాయి కుమార్ గారు, సురేష్ గారు, వీళ్ళందరూ ఈ ఫిలింలో మెయిన్ కాస్టింగ్ ఉండడంతో వి యాజ్ ప్రొడ్యూసర్స్ మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, దిస్ విల్ టేక్ దిస్ మూవీ టు ద నెక్స్ట్ లెవెల్ అని. అండ్ ద కంటెంట్ ఆఫ్ ద మూవీ it will be liked by all sections of the society. 28 we are starting, tomorrow we are starting our shoot start చేస్తున్నాం, and probably by May we are going to release this movie in theaters. So we all need your support. Thank you so much. ఆ లాక్డౌన్ మూమెంట్ తర్వాత కథ చెప్పారు అంటే కథ వినగానే ఏంటంటే ఇందులో నేను ఉంటే బాగుంటుంది అనిపించింది. అంత బాగుందంటే లైన్ కూడా ఏంటంటే ఒక కొత్త మన రెగ్యులర్ మనకు కనిపించే ఒక తెలుగు సినిమా ఫార్మాట్లోనే ఒక కొత్త యాంగిల్ తీసుకొచ్చారు ఆయన. సో ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. సో నేను ఇంకెక్కువ ఆలోచించలేదు, వెంటనే ఓకే చెప్పేసాను ఆయనకి చేసేద్దామని. సో దీంట్లో సురేష్ గారు, సాయి కుమార్ గారు, బాబుమోహన్ గారు మీరందరూ చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉన్నది. సో వీళ్ళతో ఈ స్క్రీన్ షేర్ చేసుకోవడం. ఇంకా వీరశంకర్ గారు మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. చాలా కాలం నుంచి ఆయనతో ట్రావెల్ చాలా బాగుంది. సో ర్యాప్ రాక్ షకీల్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు. అతను చేసిన సాంగ్స్ చాలా విన్నాను. దీంట్లో ఎంతకన్నా మంచిగా ఇస్తాడు అనుకుంటున్నాను. మధు గారు నాకు బాగా సపోర్ట్ ఫస్ట్ నుంచి కూడా ఆయన సినిమాకి అలా సపోర్ట్గా ఉన్నారు. సుబాని గారు ఆయన అందరికీ కూడా పెద్ద ఆయన సపోర్ట్ చేసి సినిమాకి అంటే ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని బాగా తీయండి అని సపోర్ట్ ఇచ్చారు. సో ఈ సినిమా అక్షర్ గారు చెప్పిన కథ తర్వాత నాకు అంటే ఇలాంటి కథ చేస్తే నాకు కొంచెం కొత్త యాంగిల్ వస్తుంది అనిపించింది. ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలన్నీ యాక్షన్కి సంబంధించినవి, కొంచెం సీరియస్ రోల్స్ కాబట్టి. సో ఇందులో కొంచెం సీరియస్నెస్ ఉంటూనే చిన్న కామెడీ యాంగిల్ బయటకు వచ్చేలాగా అన్న ప్లాన్ చేశారు. చూద్దాం, అది చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. నన్ను సినిమా చేయమని ఫోన్ చేసి నేను సినిమాలో ఏం చేస్తున్నానంటే, సార్ మీరు హీరోయిన్ ఫాదర్ సార్ మీరు హీరో ఫాదర్ సార్ మీరు విలన్ సార్ అని ఆపేస్తున్నాను. ఆ తర్వాత ఏమీ చెప్పడం లేదు, ఎందుకంటే ఏమీ లేదు ఆ క్యారెక్టర్. సో క్యారెక్టర్స్ హ్యావ్ బికమ్ క్యారికేచర్స్. అందుకే నేను అప్పుడప్పుడు కనిపిస్తుంటాను. మంచి కథలు, మంచి సినిమాలు చాలా రేర్గా వస్తుంటాయి. అందులో ఒక యాక్టర్కి మనీ ఇచ్చే సినిమాలు, మనీ ఇచ్చే కథలు ఇంకా రేర్గా ఉంటాయి. ఈ సినిమా నాకు అఫ్సర్ గారు ఫోన్ చేసి 10 నిమిషాలండి, 10 నిమిషాల్లో నాకు ఐ గాట్ వెరీ ఇంప్రెస్డ్. ఎందుకంటే నెంబర్ 1 నాకు బాగా నచ్చింది హీరో క్యారెక్టరైజేషన్. హీరో క్యారెక్టరైజేషన్ నచ్చి చేద్దాం అనుకుంటే ఇంత లోపల నా క్యారెక్టరైజేషన్ గురించి చెప్పాడు. నాకు పని ఉంది అనిపించింది ఈ సినిమా. సో ఈ సినిమా తప్పకుండా నేను చేయాలి, నేను వదులుకోకూడదు. ఇటువంటి సినిమా, అది సాయి కుమార్ ఎదురుగా వర్క్ చేస్తున్నప్పుడు, మంచి యాక్టర్ పక్కన వర్క్ చేస్తున్నప్పుడు ఒక చిన్న మజా ఉంటుంది. అది డైరెక్టర్ ఇచ్చే ఒక కథనం, పాత్ర విధానంలో ఆ మజా బయటకు వచ్చింది. అటువంటి ఒక కథ, అటువంటి ఒక క్యారెక్టర్స్ నాది సాయి కుమార్. అండ్ హీరో క్యారెక్టర్ ఇస్ కంప్లీట్లీ యూనిక్. నాకు ఎక్కడో ఒక చిన్న హాలీవుడ్ కథ వింటున్నామా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. బట్ స్టిల్ ఫైనల్గా చూస్తే మొత్తం అంతా ఒక తెలుగు సినిమా రూపురేఖలతో వచ్చింది. దానికి నేను అఫ్సర్కి, వీరశంకర్ గారికి నేను అభినందనలు తెలుపుకోవాలి. నేను అఫ్సర్తో మాట్లాడిన తర్వాత వీరశంకర్ గారితో మాట్లాడితే ఆయన ఇంకొంచెం క్లారిటీ ఇచ్చారు నాకు. డెఫినెట్గా నేను చేయాల్సిన సినిమాని నేను నెక్స్ట్ కాన్వర్సేషన్ అఫ్సర్తో అన్నాను, మీరు ఏమి మాట్లాడినా నేను ఈ సినిమా చేస్తున్నాను, మీరు డిసైడ్ చేయండి అన్నాను. సో అట్లా టెంప్ట్ అయ్యి మనం ఈ సినిమా చేయాలి, మనం ఈ సినిమాలో ఉంటే బాగుంటుంది అని అనుకునే సినిమాలు చాలా తక్కువ. అటువంటి ఒక సినిమా ఇది నాకెంత నచ్చిందో ప్రేక్షకులు కూడా అంతే నచ్చాలి. హీరో క్యారెక్టరైజేషన్ ఎంత యూనిక్గా ఉందని నేను అనుకుంటున్నాను. అలాగే ఆడియన్స్ కూడా దానికి స్పందిస్తారు అని బాగా నమ్ముతున్నాను. ఎస్పెషలీ అఫ్సర్ ది వే నెరేటెడ్, ది వే అతను మన వీరశంకర్ గారు చెప్పినట్టు మోహించాడు ఆయన అందరూ. సో ఈ సో మచ్ ఇన్ లవ్ విత్ దిస్ స్క్రిప్ట్, సో మచ్ ఇన్ లవ్ విత్ దిస్ ప్రాజెక్ట్. నేను క్లైమాక్స్ ముందు సీన్ అడిగితే చెప్తాడు, రెండో సీన్ ఏమిటో అడిగితే చెప్తాడు. ఇట్స్ ఆల్ ఇన్ హిస్ హెడ్. సో ఇంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ నేను ఈ మధ్యకాలంలో వెరీ రేర్ అండి. ఉన్నారు, ఐ హ్యావ్ కమ్ అక్రాస్ దెమ్. సో ఇట్స్ అ లవ్లీ ప్రాజెక్ట్, చాలా ఎక్సైటింగ్ ఉంది ప్రాజెక్ట్. ఈ గంధర్వ అనే సినిమా డెఫినెట్గా సక్సెస్ చూస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్. ముందుగా అప్సర్ గారికి, వీరశంకర్ గారికి కంగ్రాట్స్, ప్రొడ్యూసర్ గారికి కంగ్రాట్స్. హీరో ఫస్ట్ షాట్లో చూడగానే నేను ఏ సినిమా చూడలేదు, కానీ ఫస్ట్ షాట్ చూడగానే భలే చెప్పాడే, భలే లుక్ ఇచ్చాడు అనుకున్నాను. ఆల్ ద బెస్ట్ హీరో గారు. నేను నాకు వీరశంకర్ ఆధ్వర్యం అని నాకు తెలియదు, అప్సర్ గారు తెలియదు, కానీ మేనేజర్ గారు కూడా ఎరుకుంటాను. ఫోన్ చేసి డైరెక్టర్ గారు మీరే కావాలంటున్నారు, కాంబినేషన్ ఎవరన్నా. నేను జనరల్గా కథలు గీతలు అడగను, నా క్యారెక్టర్ ఏంటని అడుగుతాను, కానీ నా క్యారెక్టర్ కూడా అడగలేదు. ఎవరెవరు అని అంటే సురేష్ అప్పుడు హీరో గారు, కథ హీరో గారు, సాయి కుమార్ గారు అనగానే ఓకే అనేసిన. ఎందుకంటే బాగా ఇష్టమైన ఇద్దరు హీరోలే నాకు. ఎన్నో సినిమాలు చేసాం మేము. కనుక కాంబినేషన్ చెప్పగానే ఒకటి, డైరెక్టర్ గారు మీరే కావాలంటారు రెండు, వీడికి వచ్చేసరికి వీరశంకర్ కనపడే ఇది మాదే నా కుటుంబందేనా అంటున్నాను. కోడి పిల్లలు అన్నారు కదా, మా గురువు గారు మహానుభావుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. కనుక ఈ సినిమా ఎందుకో అనే గంధర్వ, నేను ఇక్కడ పోస్టర్ చూశాను, గమ్మత్తుగా అనిపించింది. ఆ టైటిలే గంధర్వ, అరే కొత్తగా ఉంది ఏంటి అనుకున్నాను. డెఫినెట్గా ఇది మంచి సినిమా అవ్వాలని అందరికీ, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, హీరోకు, అందరికీ కూడా ఈ సినిమా మంచి సినిమా అవ్వాలని, కొత్త సంవత్సరం ముందు మొదలు పెట్టబోతూ కొత్త సంవత్సరంలో రిలీజ్ అవుతున్న సినిమా కనుక డెఫినెట్గా బాగుంటుందని ఆశిస్తూ, ఈ కరోనా మహమ్మారి ఈ సంవత్సరం మొత్తం అందరినీ ఇబ్బంది పెట్టింది. నెక్స్ట్ ఇయర్ రూపురేఖల్ని కూడా మాయమైపోవాలి కరోనాని చెప్పిస్తున్నాను నేనైతే. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ ఎంత ఇబ్బంది పడ్డాయి. ముఖ్యంగా మన సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఒక క్రాఫ్ట్లో పనిచేసే వాళ్ళు ఇంకో క్రాఫ్ట్ ఇంకా ఏ పని రాదండి. అలా సినిమాను నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి ఇబ్బందులు మరి ఎప్పుడు కూడా రాకుండా ఉండాలని భగవంతుడు కోరుకుంటున్నాను. ఈ యూనిట్ మొత్తానికి ఆల్ ద బెస్ట్ చెప్తూ, మా వీరశంకర్ గారి ఆధ్వర్యంలో తయారయ్యే ఈ సినిమా తమ్ముడు చేస్తూ ఎక్కడి నుంచి మొదలైందో నాకు తెలుసు కనుక మా గురువు గారి ఆశీస్సులు ఉండి ఈ సినిమాతో నెంబర్ 1 ప్రొడ్యూసర్గా, నెంబర్ 1 ఈ బ్యానర్గా ఈ సినిమా, ఈ బ్యానర్ తయారు వరకు కోరుకుంటూ మరొకసారి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు అక్షత శ్రీనివాస్. గంధర్వ మూవీ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అప్సర్ సార్ నన్ను ఈ మూవీలో పర్ఫెక్ట్ నువ్వే సెట్ అవుతావు, ఎందుకంటే ఒక డిగ్నిఫైడ్ క్వాలిఫైడ్ పిఏ అనమాట. ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా నువ్వే సెట్ అవుతావు, క్వాలిఫైడ్ లాగా కనిపించాలి అని చెప్పారు. అండ్ త్రూ అవుట్ ద క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. సో అప్సర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. వీరశంకర్ సార్ అండ్ మధు సార్ థ్యాంక్ యూ సో much for casting me in this movie. I'm very happy to be part of Gandharva, as I've seen George Reddy movie recently and very nice. చాలా సెన్సిబుల్ హీరో, మంచి స్క్రిప్ట్ని సెలెక్ట్ చేస్తారని తెలుసు. సో దాంట్లోనే నాకు 50% టెన్షన్ రెడ్యూస్ అయిపోయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. కొత్త వర్షంలో మేబీ ప్రొడ్యూసర్స్ గారు చెప్పినట్టు తొందరలోనే మేము ముందుకు వస్తాము. మీ బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. నా కెరీర్ రణంటూ చిత్రంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది. రణంటూ తర్వాత ఆపరేషన్ 2019, మిషన్ 2020 అండ్ రీసెంట్గా క్లూ ఎస్టిమేషన్ ఉన్నటువంటి క్లూ చేసి ఇప్పటి వరకు చూస్ చేసుకున్న ప్రతి ఫిలిం ఒక డిఫరెంట్ జోనర్లో ఉండే ఫిలిమ్స్ అన్ని చూస్ చేసుకున్నాను. బట్ సంథింగ్ ఏదో చేయాలి, ఒక డిఫరెంట్నెస్ మ్యూజిక్లో ఏదో క్రియేట్ చేయాలి అనుకున్న టైంలో అంటే ఎవరికైనా సరే మ్యూజిక్ కానీ డైరెక్షన్ కానీ ఎవరికైనా రెగ్యులర్గా చేస్తూ ఉంటాం, దానికి ఏం నెసెసరీ ఉందో చేస్తూ వెళ్తుంటాం. బట్ ఏదో ఒక డిఫరెంట్నెస్ ఉండాలి అన్నప్పుడు అంటే ఆకలితో ఉన్న ఫీలింగ్ అనమాట ఆ టైంలో. అలాంటి టైంలో ఏంటంటే అప్సర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్సర్ గారు ఆ స్టోరీ ఆయన చెప్పినప్పుడు ఏంటంటే ఇది కదా నాకు బెస్ట్, నేను ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలనే. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ యాక్సెప్ట్ చేయడం అనేది చాలా మందికి తక్కువ ఉంటుంది, కానీ ఎక్స్పెరిమెంట్ యాక్సెప్ట్ చేయడంలో ఆయన దిట్ట నెంబర్ 1. ఎందుకంటే ఎవరి దగ్గర ఏం తీసుకోవాలో ఎలా చేసుకోవాలో ఆయనకి బాగా తెలుసు. అది నేను ఎందుకంటే ఆయన ఆ స్టోరీ చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆ స్టోరీ ఒక ఎత్తు అయితే ఆ స్టోరీకి
నిజంగా నేనైతే ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి నాలో ఒక క్రియేటివిటీ అనేది ఏదైతే ఉందో నేను చూపించగలుగుతానో అది చూపించడానికి 100% స్కోప్ ఉన్న ఫిలిం. అండ్ నెంబర్ 2 ఏంటంటే నెక్స్ట్ ఏ ఫిలిం అయినా సరే మా శాండీ నిజంగా ఈజ్ మై లవ్లీ ఫ్రెండ్ అని చెప్పడానికి కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే ప్రతిదీ కూడా ఏంటంటే అంటే మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇందులో. ప్రతి ఒక్క ఫిలింని కూడా సెలెక్టివ్గా వెళ్ళడం అనేది, ఎందుకంటే నా ఫ్రెండ్స్ అనేది ఎంతో మందిని తన దగ్గర నేను పంపించాను. బట్ దాన్ని ఏది కూడా సరే చూద్దాం సార్ అటువంటి శాండీ ఈ కథకి డెఫినెట్గా తను యాక్సెప్ట్ చేసిన నాకు తెలియదు. ఎందుకంటే ఒక డిఫరెంట్ జోనర్లో వెళ్ళే వాళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తారు, డిఫరెంట్గా చేయాలని అనుకుంటారు. అండ్ డెఫినెట్గా ఈ కథని అతను యాక్సెప్ట్ చేయడం నిజంగా తను ఇంకొకసారి తను డిఫరెంట్ అని తను ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ నెంబర్ 2 ఏంటంటే మన వీరశంకర్ గారు నిజంగా మన అప్సర్ గారు చేస్తున్నటువంటి ఈ కథకి అండ్ ఆయన డిజైన్ చేసినటువంటి ఈ డిఫరెంట్ కథకి ఒక కాంపౌండ్ లాగా ఒక ఆర్డర్ లాగా నీట్గా కూర్చొని అందరూ ఒక కలిసిమెలిసి ఒక కాంపౌండ్ లైక్ మాకు ఈ స్టోరీ డిస్కషన్ కూడా చాలా మంది ఫిల్మ్ స్టైల్లో జరగదు. ఇది ఫిల్మ్ స్టైల్లో జరగలేదు, ఒక కార్పొరేట్ స్టైల్, ఒక స్కూల్ స్టైల్లో జరిగింది. అన్ని ప్రతిదీ కూడా ఒక బోర్డు పెట్టి నీట్గా ఇలా ఉండాలి ప్రతి కార్టూన్తో సహా కూడా నీట్గా ఈ ఫిల్మ్ని మొత్తం డిజైన్ చేయడం జరిగింది. నిజంగా అండ్ శాండీ, అప్సర్ గారు, వీరశంకర్ గారు ఇలాంటి వాళ్ళు ఒక ఛాలెంజింగ్ స్పెషల్ చూసింగ్ డైరెక్టర్స్తో ఆర్టిస్టులతో వర్క్ చేయడం నిజంగా చాలా హ్యాపీ ఉంది. అండ్ మధు గారు ఈజ్ ఆర్టిస్ట్గా నాకు పరిచయం వచ్చారు. ఫస్ట్ ఆయన ఆర్టిస్ట్గా పరిచయం. ఆయన నేను ప్రీవియస్ చేసిన ఫిల్మ్స్ అన్నింటిలో కూడా ఆయన ఆర్టిస్ట్గా చేశారు. అండ్ ఈ ఫిలింకి ఆయన ప్రొడ్యూసింగ్గా చేయడం అనేది నిజంగా నాకు చాలా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఛాలెంజింగ్ ఉన్నటువంటి సబ్జెక్ట్నే వాళ్ళు చూసుకుంటున్నారు. అండ్ ఛాలెంజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే డిఫరెంట్నెస్ ఉండాలనేది అందరి కోరిక. సో ఇలాంటి వాళ్ళకి ఇలాంటి టైంలో ఇలాంటి కథ పట్టడం నిజంగా వీళ్ళకి నిజంగా వన్స్ అగైన్ ఈ ఫిలింకి నేను మ్యూజిక్ చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నాలో నేను ఏది చూపించాలనుకుంటున్నాను ఇది డెఫినెట్గా ఈ ఫిలింతో నేను చూపిస్తాను. నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా స్కోప్ ఉన్న ఫిల్మ్ ఇది. డెఫినెట్గా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నేను పరిచయం చేయగలుగుతానని కాన్ఫిడెంట్ నాలో ఉంది డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు, ఈవెన్ బడ్జెట్ వైజ్ కానీ ఏ విషయంలో కూడా వాళ్ళు కాంప్రమైజ్ కావట్లేదు. ఇలాంటి కాంప్రమైజ్ కానీ ప్రొడ్యూసర్స్ నాతో ఉన్నంతకాలం, డైరెక్టర్స్ కూడా నాతో ఉన్నంతకాలం నాకు ఎటువంటి ఒక టెక్నీషియన్ అంతకంటే ఇంకేమి అవసరం. సో అలాగే ఇవాళ విచ్చేసినటువంటి శ్రీకాంత్ అన్నయ్యకి అండ్ సాయి కుమార్ గారికి అండ్ డైరెక్టర్ క్రిష్ గారికి, డైరెక్టర్ వినాయక్ గారికి అండ్ వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాను. అండ్ ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్ అంటే ఇద్దరు మిత్రులు ఇలాంటి ఫిలిమ్స్లో నేను నాకు హీరోగానే తెలుసు, టీవీలో చూడడం తప్ప నేను బయట ఎప్పుడు చూడలేదు. ఆయన ఇది ఇవాళ ఫస్ట్ టైం చూస్తున్నాను. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. సినిమా సక్సెస్ అవుతుందని నమ్ముతూ ఈ అవకాశం కల్పించిన అప్సర్ గారికి, మధు గారికి, వీరశంకర్ గారికి, హీరో జార్జి రెడ్డి చూసాను చాలా బాగా పర్ఫార్మ్ అనేది మంచి టీంలో వర్క్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది, ఎనర్జెటిక్గా ఉంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ముందుగా అందరికంటే ముందు గురు సమానులైన వీరశంకర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సినిమా అనే ఒక సినిమా ఫీల్డ్లో చేయాలి, నేను కూడా డైరెక్టర్గా చేయాలన్న థాట్ వచ్చిన తర్వాత ముందుగా నన్ను ఎంకరేజ్ చేస్తారేమో అనుకొని చెప్పేవాడు. ఆయన ఎంకరేజ్ చేయలేదు. చూద్దాంలే అని కొంతకాలం గడిపి ఎప్పుడైతే గంధర్వ గురించి ఆయనకు చెప్పామో అప్పుడు చెప్పారు, ఇప్పుడు నువ్వు కరెక్ట్గా వచ్చావు. ఇంతకుముందు నువ్వు చాలాసార్లు అడిగావు నన్ను, ఆ టైంలో నువ్వు ఇంకా మెచ్యూర్ అవ్వలేదు. నేను అందుకే వెయిట్ చేశాను. నాకు చాలా తెలిసిన వాడివి, కావాల్సిన వాడివి, అందుకే అన్ని సంవత్సరాలు కాదన్నాను. ఇప్పుడు నీలో ఆ పరిపక్వత అనేది వచ్చింది, ఆ మెచ్యూరిటీ వచ్చింది. నౌ యు ఆర్ ఆన్ ఫర్ దాట్ అని చెప్పేసి ఆయన ఫస్ట్ బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ అలాగే ఈ సినిమా గురించి అనుకుంటున్నప్పుడు స్టోరీ చూస్తే అన్ని రకాలుగా కనెక్ట్ అయ్యేలాగా ఉంటుంది. అటువైపు మీరు చూసే ఉంటారు పోస్టర్ని, గంధర్వ టైటిల్. ఆ గంధర్వ అని చాలామందికి నిత్య యవ్వనంగా ఉండే ఒక అర్థం అనమాట. ఆ టైటిల్లో మీరు చూసినట్టు ఆర్మీ క్యాప్టెన్ లాగా మన శాండీ యాక్ట్ చేయడం, అలాగని ఇది ఆర్మీ రిలేటెడ్ యాక్షన్ మూవీ కాదు. కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, అండ్ లవ్ అండ్ డ్రామా ఉంది, యాక్షన్ ఉంది, కరెంట్ పొలిటికల్ సినారియోస్కి సంబంధించి అన్నింటినీ ఒక థ్రెడ్ని ఎలా తీసుకొని వెళ్తూ హిలేరియస్గా మీరు హై ఇంటెన్సిటీతో సినిమా హౌస్ హై ఇంటెన్సిటీతో ఉండాల్సిన ప్రతి ఎలిమెంట్ని దీంట్లో యాడ్ చేయడానికి 2.5 నెలలు రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల దాకా కూర్చొని సీన్స్ గురించి డిస్కస్ చేసుకొని ఇందులో ఏం ఇంటెన్సిటీ కావాలి, ఎంతవరకు ఆ పర్పస్, ఆ సీన్కి ఎంత పర్పస్ ఉండాలి, ఆ క్యారెక్టర్ అసలు నిజంగా మనకు అవసరమా లేదా, ఈ విషయాల్లో
ఒక రకంగా కొంతమంది మా ఆఫీస్లో వాళ్ళు వచ్చేసి లోపల ఏం జరుగుతుందో గొడవ జరుగుతుందా అని అంత ఎదిగా వచ్చి చూసేవాడు, తొంగి చూసేవాడు నాకు గురుగారు. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా ముఖ్యమైన విషయం మా గురుగారి తర్వాత చెప్పాలంటే, స్టోరీ చెప్పిన తర్వాత తనకి మనసులో ఎలా అనిపించిందో ఇమీడియట్లీ ఓకే చెప్పి నాకు కొత్త డైరెక్టర్కి అవకాశం కల్పించినందుకు సీరియస్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ శాండీ. అందరూ సందీప్ మాధవ్ గారు అందరికీ తెలుసు, బట్ హీఈస్ సో నైస్ జెంటిల్మెన్. అందులో ఉన్న మంచి ఆ స్టోరీలో ఉన్న ఎలిమెంట్ని క్యాప్చర్ చేసుకొని ఫోన్ చేసి డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఈ స్టోరీలో క్యారెక్టర్ అలా ఏమవుతుంది, అప్పుడేమవుతుంది డిస్కస్ చేసుకుంటూ అలవాటు చేసుకోవాలన్న. ఫోన్లు చేసినప్పుడు కూడా మేము ఆ క్యారెక్టర్ పేర్లు పెట్టి మాట్లాడుకోవడం లాస్ట్ 2.5 months నుండి అలవాటు అయిపోయింది. ఫర్ క్యాప్టెన్ అతను హీరో పేరు, హీరోయిన్, ఆల్ క్యారెక్టర్స్ అలా డిస్కస్ చేసుకోండి. మెయిన్ లీడ్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సింది దీనికి బలం చేకూర్చాలంటే చూపించే కళ్ళు. ఇంకా ఆ కళ్ళకి జవహర్ రెడ్డి అనే పేరు కంటే ఇంకా బెటర్ పేరు ఉందని చెప్పి నేను అనుకోవట్లేదు. రీసెంట్ దిశలో సీరియస్గా మనస్ఫూర్తిగా చెప్తున్న వర్డ్స్ అండి ఇవన్నీ. ఇంకా మనకు అనిపించింది, కనిపించింది, ఇంకా వినిపించడానికి కూడా చాలా అవసరం. వినిపించాలి అనే అవసరం వచ్చినప్పుడు ర్యాప్ రాక్ షకీల్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లిస్ట్లో 2022లో అతని పేరు ఉంటుంది అనడానికి నేను ఎటువంటి డౌట్ లేదు. అలాంటి మ్యూజిక్ని మీరు చూడబోతున్నారు. సినిమా రిలీజ్ కంటే ముందు ఇది మ్యూజికల్ హిట్ అవుతుంది ఫర్ ష్యూర్. ఇక ఇన్ని జరిగిన తర్వాత కథనంలో కావాల్సిన ప్రతి క్యారెక్టర్కి ఒక నెసిటీ ఉంటుంది. ఎవరో ఒక ఆర్టిస్ట్ దొరికారో అక్కడ పెట్టేయాలి అలా కాకుండా, నాకు ఒక ఇది ఉండేది. మా మూడో అన్నయ్య గారు అక్కడెక్కడ పక్కన ఉంటారు, ఆయన చాలా పెద్ద ఫ్యాన్ సురేష్ గారు. ప్రార్థన సినిమా ఆయన తీసుకొచ్చి VCPsలో అటు అక్కడ ఇక్కడ వేయడం ఇవన్నీ అప్పటి నుండి ఎక్కడైనా ఆయన చూడటం డైరెక్ట్గా చాలా అదృష్టం కూడా. అండ్ అలాంటి సీనియర్ ఆర్టిస్టులు తీసుకొచ్చి అలాంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో వేస్తే, ఇకపోతే హీరోకి ఆపోజిట్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో ఎవరిని కాస్ట్ చేయాలి. ఇట్స్ నాట్ జస్ట్ అ విలన్. అందులో ఉండే ఎమోషన్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఎమోషన్స్ అన్ని మీరు చూస్తే ఈ ఆర్టిస్ట్లో ఈ ఎమోషనల్ యాంగిల్ ఈ క్యారెక్టర్లో ఉందా అని. అలాంటి దాంట్లో సాయి కుమార్ గారు ఇంకా ఇద్దరు అటు ఇటు నిలబడిన తర్వాత ఇంకా కిందికి రాలేకపోయామన్నమాట. ఇంకా అందులో ఏమేమి చేయగలమని చూసుకుంటూ పోతే బాబు మోహన్ గారు, ఆయన స్టేచర్కి ఆయన చేసిన క్యారెక్టర్స్ ఒకసారి ఎందుకో సార్ది ప్లస్ కోటా గారు ఇద్దరి కాంబినేషన్ నెసిటీ ఉంది అందులో. యాక్చువల్గా పెట్టాలని కాకుండా ఆ నెసిటీ ఎలాగైనా అది చేయాలని చెప్పేసి సార్ని రిక్వెస్ట్ చేయగానే ఆయన చెప్పినట్టు ఎవరు నాతో పాటు ఆర్టిస్టులు ఎవరు అని అడిగారు. ఆయన అడగగానే ఇలా సురేష్ గారు, సాయి కుమార్ గారు అందరూ ఉన్నారు అంటే, సరే మా చేసేద్దాం. పేమెంట్లు వాటి గురించి అసలు డిస్కస్ చేయలేదు. అఫ్కోర్స్ ఆయనకు అంత ఆయన ఇది కాబట్టి ఎవరో పేమెంట్ గురించి మాట్లాడిన వాళ్ళు లేదు. సో ఇలాంటి స్టోరీలో అదృష్టం ఏంటంటే ఇద్దరు మెయిన్ లీడ్స్ కూడా ఫీమేల్ లీడ్స్. ఒకటి గాయత్రి ఆర్ సురేష్ ఈరోజు దుబాయ్లో షూటింగ్లో ఉండి రాలేకపోయింది. అండ్ ఇంకో ఫీమేల్ లీడ్ అక్షితా శ్రీనివాస్ మనతోనే ఉంది. వీళ్ళు కూడా ఆ క్యారెక్టర్స్ని మీరు చూస్తే అప్పుడు అర్థమవుతుంది, ఓ ఈ క్యారెక్టర్స్ ఇంత అద్భుతంగా వచ్చాయని.